పోసాని కృష్ణమురళికి అయితే 2261 అనే ఖైదీ నంబర్ను అయితే ఇవ్వడం జరిగింది. 14 రోజుల పాటు ఆయన అయితే రిమాండ్కి విధించినట్టుగా తెలుస్తోంది. అసలు ఆయన రిమాండ్లో వెళ్ళిన తర్వాత అటు పోలీసులకు ఏమైనా సపోర్ట్ చేస్తారో లేకపోతే అదే విధంగా పిచ్చి పిచ్చిగానే బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పోసాని కృష్ణమురళి కాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళకు ఎంత బుద్ధి చెప్పినా ఎన్ని శిక్షలు వేసినా కూడా వాళ్ళకు మాత్రం బుద్ధి మారదు. మా బుద్ధి మేము మార్చుకోం, ఇదే విధంగా ఉంటామనే విధంగా వాళ్ళ తీరును బట్టి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం కూడా మారలేదు. అక్కడ పోలీసులు ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా ఆయన తిక్క సమాధానం చెప్పడం, అంటే మెంటల్ కృష్ణ అనే పేరుకు మాత్రం ఆయన న్యాయం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, నీ పేరు ఏంటంటే పోసాని కృష్ణమురళి కాకుండా ఏదో మెంటల్ కృష్ణ, అంటే ఈ విధంగా అడిగిన క్వశ్చన్కి సూటిగా కాకుండా ఏవో పిచ్చి సమాధానాలు అయితే ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఖైదీ నెంబర్ 2261గా ఆయనని మాత్రం చేర్చడం జరిగిందంట. సో ఇది తెలిసిన తర్వాత అరే మంచి పని అయింది, ఇలాంటి వ్యక్తులకు ఇదే విధంగా కావాలి, తగిన శాస్తి జరిగిందని కో యాక్టర్లు అనుకుంటున్నారు, సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేశాయి. సినిమాలో ఆయన క్యారెక్టర్ కనిపించినప్పుడు ఇంతకుముందు అరే ఆయన మోటివేషన్ మంచి మాటలు చెప్తాడు అనే విధంగా అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన ఫోటో కనిపిస్తే చాలు టీవీలు కానీ ఫోన్లు కానీ కట్టేస్తున్నారు. అంటే ఆ రేంజ్కి ఆయన మీద నెగిటివిటీ పెరిగిపోయింది. సో ఆయన మాట్లాడిన మాటలు, సో ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 9 గంటల పాటు ఆయన్ని అంటే ప్రశ్నించడం కానీ ఇదంతా కూడా జరిగిన తర్వాత సుమారు అంటే అర్లీ మార్నింగ్ 5 o'clock ఆ సమయంలో కోర్టుకి తీసుకెళ్లారు. సో అక్కడ ఆయన మాట్లాడిన మాటలు వాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ మాత్రం విధించడం జరిగింది. అంటే ఆయన తరపు న్యాయవాది ఎవరంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా చాలా సుపరిచితంగా ఉండేటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన న్యాయవాది అనమాట. సో ఆయన వచ్చినప్పటికీ ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎన్ని వాదనలు వినిపించినా, ఏ 11 అన్నా ఏ 11 అన్నా అంటే ఏ 47 ఎన్ని చెప్పినా కూడా ఆయన మాత్రం వదిలిపెట్టాము, ఖచ్చితంగా ఆయనకు బెయిల్ రాదని క్లియర్ కట్గా చెప్పడం జరిగిందంట. ఎందుకంటే ఆ బెయిల్ రాకపోవడం మెయిన్ రీజన్ కూడా చాలానే ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే కనీసం ఆయన చెప్పిన మాటలు ఆయనకే రిటర్న్ చెప్తే ఆయన కూడా తీసుకోలేనటువంటి దారుణమైన మాటలు ఆయన మాట్లాడిన అనమాట. అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తికి ఇప్పుడు బెయిల్ కావాలి, అదేవిధంగా లేదు నేను తప్పు చేయలేదు అని అంటే ఖచ్చితంగా అది అసలు సమంజసం కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు వింటే వామ్మో దీనికంటే దారుణంగా ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఇంకా ఈయననే కాకుండా ఇంకా చాలా మందే ఉన్నారు. అండ్ ఈయన ఏదో పార్టీలో ఉండి చేయలే, పార్టీ బయటనే ఉండి పార్టీలో జాయిన్ అవ్వకుండానే ఇప్పుడు యాంకర్ శ్యామ ఎట్లయితే ఇప్పుడు తీసుకున్నారో శ్రీరెడ్డి కానివ్వండి, ఈయన కానివ్వండి, కొంతమంది బినామీలాగా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా సరే ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి కానీ ఏదున్నా సరే ఈయన తప్పుగా మాట్లాడుతుంది. సినిమా అయినా పాలిటిక్స్ అయినా నేను తప్పుగా మాట్లాడడం అలవాటు. ఒకానొక సమయంలో అరే ఈయన సినిమాల్లో మంచిగా మాట్లాడతారు అనుకున్న వ్యక్తిని పాలిటిక్స్లో చూస్తే తల్లిదండ్రులే వామ్మో ఈయనది అసలు చూడకూడదు వినకూడదు అని ఛానల్ చేంజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే రియాక్ట్ అవ్వడం కాకుండా ఈయన మాట్లాడే మాటలు కొన్ని వర్గాల మధ్యలో, క్యాస్ట్ మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలో కూడా చిచ్చు రేపేటటువంటి కొన్ని మాటలు కూడా ఈయన మాట్లాడడం జరిగింది. సో అందుకోసమని ఇప్పుడు నార్మల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడతారు, కాకపోతే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడమే కాకుండా కొన్ని 2 వర్గాలని కానీ మతాలని కానీ కులాలని కానీ రెచ్చగొట్టే విధంగా కూడా ఈయన భావోద్వేగంతో మాట్లాడడం జరిగిందంట. సో అందులో ఈ విషయాల్లో చూసుకుంటే కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఈయన మీద నమోదయ్యాయి. సో అందుకోసమని బెయిల్ కూడా రాలేదు. సో మొత్తానికైతే 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగిందంట. మరి ఈ రిమాండ్ తర్వాత రిమాండ్లో ఏం బయటకు వస్తాయి, దాని తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కోర్టులో ఏం తీర్పు వస్తుంది, ఖచ్చితంగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మనందరం కూడా వెయిట్ చేసి చూడాలి.